తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది అని చెప్పి మనందరికి కూడా తెలుసు. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి, మనకు కౌన్సెలింగ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి మాట్లాడుకుందాం. సో, ఏ డాక్యుమెంట్స్ ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ తీసుకోవడానికి ఎంత టైం పడతది? ఏ డాక్యుమెంట్ ఎందుకు యూజ్ అయితది? అండ్ ఫీ రియంబర్స్‌మెంట్ కావాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి? రిజర్వేషన్ కావాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి? అండ్ కొన్ని ఎక్సెప్షనల్ డాక్యుమెంట్స్ ఏముంటాయని చెప్పి డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ చేయకుండా నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం అన్నట్టు. సో, ఫర్దర్‌గా మనకు మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్ నుండి. స్లాట్ బుకింగ్ అండ్ దాంతో పాటుగా స్లాట్ బుకింగ్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి పాస్వర్డ్ జనరేషన్ ఉంటదన్నట్టు. పాస్వర్డ్‌ని ఎట్లా జనరేట్ చేసుకోవాలని చెప్పి, పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టాలని చెప్పి, వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత మార్క్ అలాట్‌మెంట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి, మార్క్ అలాట్‌మెంట్స్ చెక్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ఏంటిది అంటే మళ్ళా వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయితాయి అన్నట్టు. ఆ వెబ్ ఆప్షన్స్‌ని ఎట్లా ఎడిట్ చేసుకోవాలని చెప్పి, ఎవరు ఎట్లా ఎడిట్ చేసుకోవాలని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మనం అయితే నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుంటాం. సో, మీకు కాలేజ్ లోపల సీట్ వచ్చేంత వరకు ఫర్దర్‌గా అప్డేట్స్ అనేవి మన ఛానల్ లోపల వస్తూనే ఉంటాయన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే సో, మీకు అప్డేట్స్ అనేవి టైమ్ టు టైమ్ తెలుస్తా ఉంటాయి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి చెప్పండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడుంటది అనే విషయానికొస్తే మనకు స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కైతే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన స్లాట్ బుకింగ్స్ అనేది 19థ్ జూన్ 2026 నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతది. 19థ్ జూన్ 2026 నుండి స్లాట్ బుకింగ్ అయితే స్టార్ట్ అయితది. 28థ్ జూన్ 2026 దాకా మనమైతే స్లాట్‌ని బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? 19థ్ జూన్ 2026 నుండి 28థ్ జూన్ 2026 వరకు మనమైతే స్లాట్‌ని బుక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఆల్రెడీ స్లాట్‌ని బుక్ చేసుకున్న తర్వాత మనమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళాల్సి ఉంటదన్నట్టు. 22nd జూన్ 2026 నుండి 29థ్ జూన్ 2026 దాకా మనకు టైం అయితే ఉంటది. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎళ్ళడానికి. ఓకేనా? స్లాట్ బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కైతే అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయితాం కదా మనం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల మనకు మెయిన్‌గా ఏందంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. సో, అందులోపలికెళ్ళి మనం వెబ్‌సైట్‌లోకెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటాం. ఓకేనా? మనకు అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్‌కెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటాం మనం. అండ్ దాంతో పాటుగా మీ సేవ నుండి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటాం. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మన కాలేజ్ నుండి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటాం. మన స్కూల్ నుండి కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటాం అన్నట్టు. సో, ఏంది ఆ డాక్యుమెంట్స్ అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వెబ్‌సైట్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన ర్యాంక్ కార్డ్, తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన హాల్ టికెట్, వెబ్‌సైట్ ర్యాంక్ కార్డ్, వెబ్‌సైట్ హాల్ టికెట్. దాంతో పాటుగా తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ గూడా ఉంటే మనం సేఫ్ సైడ్‌లో ఉంటాం. ఓకేనా? సో, మనం ఇబ్బంది పడొద్దు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ ఆల్రెడీ వెబ్‌సైట్ లోపల అవైలబుల్ ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ వెబ్‌సైట్ అనేది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కౌన్సెలింగ్ టైమ్ లోపల ఓపెన్ కాలేదు. ఓకేనా? కాబట్టి ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకొని పీడీఎఫ్ ఫార్మాట్ లోపల పెట్టుకోర్రి. మీకు అవసరం ఉన్నప్పుడు దాన్ని ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మ్ అవైలబుల్ ఉంది. అండ్ ర్యాంక్ కార్డ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. హాల్ టికెట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి కాబట్టి డౌన్‌లోడ్ చేసి పెట్టుకోర్రి. సేఫ్ సైడ్‌లో ఉంటాం. ఓకేనా? సో, దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఆధార్ కార్డ్ అనేది మన దగ్గర ఎట్లా చేసి ఉంటది. లేదు అంటే ఇంటర్నెట్ సెంటర్‌కెళ్ళి తెచ్చుకోవచ్చు మనం. ఓకేనా? సో, ఎస్ఎస్‌సి మెమో అనేది మన ఇంటర్ కాలేజ్ లోపల మనం ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటాం. ఓకేనా? ఎస్ఎస్‌సి మెమో అనేది ఇంటర్ కాలేజ్ లోపల సబ్మిట్ చేసి ఉంటాం. ఆ ఎస్ఎస్‌సి మెమో కావచ్చు, దాంతో పాటుగా 6థ్-10థ్ బోనోఫైడ్స్ కావచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా మనకు స్కూల్ లోపల ఉంటాయన్నట్టు. మన స్కూల్‌కెళ్ళైనా తెచ్చుకోవచ్చు. లేదు అంటే మన ఇంటర్మీడియేట్ కాలేజ్ లోపలైనా మనం ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటాం. ఓకేనా? ఎస్ఎస్‌సి మెమో, 6థ్-10థ్ బోనోఫైడ్స్ అండ్ ఇంటర్మీడియేట్ కాలేజ్ లోపల ఇంటర్మీడియేట్ మెమో అండ్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం కాలేజ్‌కెళ్ళి ఏమేమి తెచ్చుకోవాలి? ఎస్ఎస్‌సి మెమో, 6థ్-10థ్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ తర్వాత ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మెమో, ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్స్ అనేది మనం కాలేజ్ నుండి తెచ్చుకోవాల్సి ఉంటదన్నట్టు. దాంతో పాటుగా టీసీ. ఓకేనా? ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ కూడా మనం అయితే మన కాలేజ్ నుండి తెచ్చుకోవాల్సి ఉంటదన్నట్టు ఇంటర్మీడియేట్ కాలేజ్ నుండి. మీ సేవ దగ్గర నుండి తెచ్చుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంది కదా అంటే ఇన్‌కమ్.
ఓకేనా. సో, ఇన్‌కము, క్యాస్ట్ అండ్ దాంతో పాటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అయితే మనకు మీ సేవ నుండి అయితే తెచ్చుకోవాల్సుంటది. సో, అండ్ దాంతో పాటు రెసిడెన్స్, క్యాస్ట్, ఇన్‌కము, ఈడబ్ల్యూఎస్, రెసిడెన్స్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ గూడా మనమైతే మీ సేవ నుండి తెచ్చుకోవాల్సుంటదన్నట్టు. ఈ డాక్యుమెంట్స్ రావడానికి టైం పడతది. కాబట్టి ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీరు క్యాస్ట్, ఇన్‌కము, ఈడబ్ల్యూఎస్, రెసిడెన్స్ అనేది అప్లికేషన్ చేసుకొని పెట్టుకోరి. సో, రెసిడెన్స్ అనేది మ్యాండేటరీనా అనంటే మ్యాండేటరీ అయితే కాదు. ఓకేనా. సో, ఒకవేళ మీకు 6థ్-12థ్ బోనఫైడ్స్ ఉన్నాయనుకో మీ దగ్గర, 6థ్-12థ్ బోనఫైడ్స్ అనేది తెలంగాణలో చదివినట్టు ఉంటే మాత్రం మీకు ఏదైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్నదో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఎవరి దగ్గరైతే 6థ్-10థ్ బోనఫైడ్స్ ఉండయో, ఎవరి దగ్గరైతే 6థ్-12థ్ బోనఫైడ్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండయో వాళ్ళు డెఫినిట్‌గా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు 7 ఇయర్స్‌ది. ఓకేనా. సో, 1 ఇయర్, 2 ఇయర్ రెసిడెన్స్ పట్టుకపోతా బ్రో సేఫ్ సైడ్‌లో ఉండడానికి అనుకుంటే మీరు మీ సేవ నుండి క్యాస్ట్, ఇన్‌కమ్, రెసిడెన్స్, ఈడబ్ల్యూఎస్ అయితే అప్లికేషన్ పెట్టుకోరి. బ్రో మరి మాకు ఈడబ్ల్యూఎస్ లేదు గదా! అంటే ఎవరైతే ఓసీ వాళ్ళు ఉంటారో ఓసీ వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఉంటది. జనరల్ వాళ్ళందరికి గూడా ఇన్‌కమ్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ అనేది ఓన్లీ ఓసీ వాళ్ళకి మాత్రమే ఉంటది. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 2026ది అయ్యుండాలె. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ గూడా 2026ది అయ్యుండాల్సి ఉంటదన్నట్టు. క్యాస్ట్ గూడా కొత్తదుంటే బెస్ట్. ఓకేనా. సేఫ్ సైడ్‌లో ఉంటాం మనం. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది లాస్ట్ 7 ఇయర్స్‌ది ఎవరికి గావాలి అంటే ఎవరికైతే 6థ్-12థ్ బోనఫైడ్స్ ఉండయో వాళ్ళకి మాత్రమే గావాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఈ మైనారిటీ సర్టిఫికేట్ ఓకేనా. సో, ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్, మైనారిటీ రిజర్వేషన్ కోసము ఒకవేళ మనకు పీహెచ్ ఏదైనా ఉంటే పీహెచ్ సర్టిఫికేట్ గావచ్చు, ఎన్‌సీసీ గావచ్చు, స్పోర్ట్స్ గావచ్చు, సీఏపీ గావచ్చు. ఈ సర్టిఫికేట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్ ఇవి ఏవైతే రిజర్వేషన్స్ కావాలనుకుంటారో వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో, ఈ డాక్యుమెంట్స్ మరి ఎందుకు? ఇందులోపల మనకు మెయిన్ ఏంటిది? ఒకవేళ గ్యాప్ ఏమన్నా ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే గూడా బెస్టే బ్రో. కానీ మ్యాండేటరీ గాదు. ఓకేనా. సో, గ్యాప్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకెళ్తే మనకు బావుంటది. గ్యాప్ ఎందుకొచ్చిందని చెప్పి వాళ్ళకి రీజన్ చూపెట్టడానికి ఉంటదన్నట్టు. గ్యాప్ ఎవరికుంటది గదా! అంటే ఎవరైతే 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకోవడము, ఎవరైతే 1 ఇయర్ ఇంటి దగ్గర ఉంటారో వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ అనేది అవసరం. సో, ఈ గ్యాప్ అనేది మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ కాదు. సో, మోస్ట్‌లీ ఏందంటే కొన్ని కౌన్సెలింగ్ సెంటర్స్ లోపల అడగరన్నట్టు గ్యాప్ సర్టిఫికేట్ అనేది. ఓకేనా. నేను కాలేజ్‌లో సబ్మిట్ చేసుకుంటా సార్ అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా. సో, గ్యాప్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు. అదొకసారి మీరు మైండ్‌లో పెట్టుకోరి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఇవన్నట్టు. ఇవన్నీ కూడా 2 సెట్ల జిరాక్స్‌లు పట్టుకపోవాల్సుంటది మనం. ఓకేనా. 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనేది ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం కౌన్సెలింగ్‌కెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళాల్సుంటది. ఈ ర్యాంక్ కార్డ్ ఎందుకు? ఈ హాల్ టికెట్ ఎందుకు? అనే విషయానికొస్తే ర్యాంక్ కార్డ్ అనేది మనకెంత ర్యాంక్ వచ్చింది? హాల్ టికెట్ అనేది మనం రాసినామా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవడానికన్నట్టు. ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్ అనేది తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించినయి క్రాస్ చెక్ జేయడానికి. అండ్ ఆధార్ కార్డ్ అనేది మన ఐడెంటిటీ ప్రూఫ్‌ని తెలుసుకోవడానికి. ఎస్ఎస్‌సి మెమో ఏదైతే ఉందో మన నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే ఉందా అని చెప్పి చెక్ జేయడానికి. ఓకేనా. సో, ఇంటర్మీడియేట్ మెమో ఎందుకు గదా! అంటే మీరు పాస్ అయ్యిర్రా లేదా అని చెప్పి చెక్ జేయడానికి. 6థ్-12థ్ బోనఫైడ్ ఏంది గదా! అంటే నువ్వు లోకలా కాదా అని చెప్పి చెక్ జేయడానికి. ఓకేనా. సో, ఈ టీసీ ఎందుకు గదా! అంటే లైక్ వేరే ఎక్కడ గూడా జాయిన్ గాలేదు గదా! అని చెప్పి తెలుసుకోవడానికి టీసీ అన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏంది గదా! అంటే మీ ఇన్‌కమ్ స్టేటస్ ఏంది? మీకు రీయింబర్స్‌మెంట్ వస్తదా? రాదా? అని చెప్పి ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈ 2 ఎందుకు గదా! అంటే మీ ఇన్‌కమ్ ఎంతున్నదని చెప్పి తెలుసుకోవడానికి హెల్ప్ అయితాయి అన్నట్టు. ఓకేనా. సో, అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే క్యాస్ట్ రిజర్వేషన్ పర్పస్‌లో మనకు క్యాస్ట్ అనేది హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ గూడా మనకు రిజర్వేషన్ పర్పస్ లోపల హెల్ప్ కావడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ మనకు ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్ ఓకేనా. సీఏపీ ఇలాంటి ఏమైనా రిజర్వేషన్స్ ఉన్నాయనుకో ఆ రిజర్వేషన్స్ ఏందంటే మనకు ఆ రిజర్వేషన్ రావడానికి హెల్ప్ అయితాయన్నట్టు. మైనారిటీ సర్టిఫికేట్ అనేది మైనారిటీ రిజర్వేషన్ రావడానికి హెల్ప్ అవ్వడం అయితే జరుగుతదన్నట్టు. స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని గూడా మనమైతే తీసుకొని ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ డాక్యుమెంట్స్ లోపల ఏది లేకపోయినా గూడా మనకు కౌన్సెలింగ్ అనేది ప్రాపర్‌గా జరగది. ఓకేనా. ఈ రిజర్వేషన్ ఇవ్వకపోవడం గావచ్చు, లేకపోతే ఫీ రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం గావచ్చు. ఓకేనా. సో, ఇవన్నీ గూడా అయితాయన్నట్టు. కాబట్టి ఏందంటే మన డాక్యుమెంట్స్ అన్నీ గూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, కౌన్సెలింగ్‌కెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. సో, థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.